ఒక 1,00,00,000 సంపాదించాలంటే మనం మంత్లీ ఎంత ఎస్ఐపి చేయాలి? ఎవరికైనా ఐడియా ఉందా? మనం వీడియోస్ అనేది కూడా చూస్తూ ఉంటాం. కాకపోతే ప్రాపర్‌గా స్ట్రాటజీ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి ఇప్పుడు 1,00,00,000 సంపాదించాలంటే మరి ఎంత ఎస్ఐపి వేయాలనే దాని గురించి మనకి క్లియర్ ప్లాన్ అనేది కూడా ఇవ్వడానికి ఇప్పుడు మనతో పాటు కూడా బి. గిరిబాబు గారు, ఆంఫీ రిజిస్టర్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్. ఆయన ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. 1,00,00,000 సంపాదించాలంటే ఎస్ఐపి ఎట్లా చేయాలి సార్? చెప్పండి సార్. ప్లీజ్ సార్. నార్మల్‌గా మనము 1 crore అనేది చాలా పెద్ద డ్రీమ్ చాలా మందికి. యాహ్! ఎవరికైతే పోర్ట్‌ఫోలియోలో 1 crore ఉంటదో వాళ్ళు 1% ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. 1% ఆఫ్ ఇండియా అంటే 1% ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో ఉన్న మొత్తం జనాభాలో 1% ఆఫ్ పీపుల్ దగ్గర మాత్రమే ఒక ₹1,00,00,000 ప్లస్ అమౌంట్ ఉంది. 1,40,00,000 మంది. 1,40,00,000 మందిలో 1 crore అబోవ్ పోర్ట్‌ఫోలియో ఉన్న వ్యక్తులు 1,00,00,000 మంది అదే 1% ఆఫ్ ఇండియా పాపులేషన్‌లోనే ఉన్నారు. యాహ్! అంటే 1.4 crore పీపుల్ దగ్గర మాత్రమే 1 crore అబోవ్ ఉంది. అబోవ్. సో మనము ఆ క్లబ్‌లో చేరాలి అంటే దానికి చాలా విజన్ కావాలి. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ 1 crore అనేది ఇన్ఫ్లేషన్ తోటి అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఇది చాలా మంది చేసే మిస్టేక్ అది. ఇప్పుడు నేను 1 crore డ్రీమ్ చేస్తాను. ఇప్పుడు 1 crore డ్రీమ్ చేసి నేను 1 crore రీచ్ అయ్యేప్పటికి వాల్యూ ఆఫ్ 1 crore ఏమైంది? సగం అయిపోద్ది కదా. కనుక 1 crore డ్రీమ్ అంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 2006-7 అనుకుంటా లాంకోయిల్స్‌లో ఫస్ట్ టైం 1 crore ఫ్లాట్స్ లాంచ్ చేశారు వాళ్ళు. నేను 2007లో మా ఇంట్లో ఉన్నప్పుడు పేపర్లో నాకు ఇప్పటికి బాగా గుర్తు. 1 crore ఒక ఫ్లాట్ అని ఈనాడు పేపర్లో మెయిన్ హెడ్డింగ్ లైన్ ఇస్తే ఒక షాక్. 1 crore ఫ్లాట్. అసలు 1 crore అంటే 2007లో అన్ఇమాజినబుల్. యాహ్! బట్ టుడే దట్ 1 crore ఇస్ రియాలిటీ కదా. అసలు 1 crore కింద మాట్లాడే క్వశ్చన్ లేదు ఇప్పుడు. బట్ 2007లో దట్స్ డ్రీమ్. యాహ్! నాకైతే అసలు 1 crore పెట్టి కొనేవాళ్ళు ఎవరో చూద్దాం అనిపించింది నాకు. అది పెద్ద ఏమీ గొప్ప కూడా ఏం లేదు. కాకపోతే అక్కడున్న ఏరియా, బ్రాండ్, ఆ తర్వాత ఏంటంటే నార్మల్గా కొన్ని రకాల వస్తువులు లైక్ గోల్డ్ ఒకటి, ఇవొకటి, ఫ్లాట్స్ ఒకటి, ఎంత ధర ఎక్కువ ఉంటే అంత ప్రీషియస్గా ఉంటాయి, అంత ఎక్కువ డిమాండ్ ఉంటుంది వాటికి. గోల్డ్ ధర తగ్గిస్తే గోల్డ్ 50,000 తులం అయిపోతే ఏం కొంటారు అందరూ? కొనరు. గోల్డ్ ఎప్పుడు ధర ఎక్కువ ఉంటేనే కొంటారు. గోల్డ్ కొన్ని అడ్వాంటేజ్ అది. ధర తగ్గితే కొనరు, దాని వాల్యూ పోద్ది. అలాగే ఇలాంటి ప్రీమియం ఫ్లాట్స్ కూడా అంతే. ధర ఎక్కువ ఉంటే ఆ ప్రీమియం వేరు. సో అట్లాగే మరి అప్పటి 1 crore ఇవాళ ఏముంది? ఏం లేదు. 2016-17లో మా రిలేటివ్ ఒక అతను 1 crore పెట్టి ఫ్లాట్ కొన్నాడు. ఆయన అడిగిన వాళ్ళకు అడగిన వాళ్ళకు అందరికీ 1 CR అయింది, ఫ్లాట్ కొన్నాము, మా అబ్బాయి కొన్నాడని చాలా గర్వంగా చెప్పుకున్నాడు. 2016-17 అది జస్ట్ స్టాండ్ అలోన్ మినీ గేటెడ్ కమ్యూనిటీ. అగైన్ 2026 ఏం లేదు అసలు. మినిమం స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్ కూడా 1 crore పెడితే రావట్లేదు ఈరోజు కదా. మినిమం 1,500-1,700 కావాలి అంటే 1 crore ప్లస్ ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ 1.5-2 crores. ఇంకొంచెం వెస్ట్ సైడ్ వెళ్తే 3, 4, 5 ఇస్ కామన్ కదా. మరి ఇప్పుడు నేను 1 crore అంటే వాల్యూ ఏముంది? సో 1 crore ఇవ్వాలంటే వాల్యూ. కానీ నాకు ఎప్పుడు అవ్వాలి 1 crore? ఇది దాన్ని బట్టి దాన్ని వాల్యూ చేసుకోవాలి. కనుక నేను చెప్పేది ఏంటంటే నార్మల్గా మీకు 1 crore నేను ఒక 10 yearsకి రీచ్ అవ్వాలా, 5 yearsకి రీచ్ అవ్వాలా, 15 yearsకి రీచ్ అవ్వాలా అనే విజన్ పట్టుకొని దాని ప్రకారంగా ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసి మనం ప్లాన్ చేసుకోవాలి. మేమందరికీ ప్రతి ఒక్క క్లయింట్కి మేము పోర్ట్ఫోలియో క్రియేట్ చేసినప్పుడు ఇలాగే అడ్జస్ట్ చేస్తాం. నార్మల్గా మీకు పిల్లల పెళ్ళి, ఎడ్యుకేషన్, ఇల్లు, వెకేషన్ ఇవి ఏ ఇయర్లో ఉంటాయి, అప్పటికి ఇన్ఫ్లేషన్ తోటి అడ్జస్ట్ చేసి ఆ నెంబర్ ఎంత ఉండాలి అలా ప్లాన్ చేస్తాం. సింపుల్గా ఇప్పుడు యంగ్స్టర్ అనుకోండి, ఒక 25 years వ్యక్తి. ఆ 25 years వ్యక్తి మనం నార్మల్ నేను లైఫ్ని 3 parts డివైడ్ చేస్తూ ఉంటాయి. 25. ఫస్ట్ 25 సపోర్టెడ్ బై పేరెంట్స్. సెకండ్ 25 యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఎంప్లాయ్మెంట్. థర్డ్ 25 ఈ సెకండ్ 25లో సంపాదించిన సంపాదనలోంచి కొంచెం సేవ్ చేస్తే థర్డ్ 25 ఉపయోగపడుతుంది. అంతే కదా. ఆ థర్డ్ 25 అంటే 50 నుంచి 75 దాకా మీకు మంత్లీ ఇన్కమ్ ఎవరు ఇవ్వాలి? ఈ సెకండ్ 25లో చేసిన ఇన్వెస్ట్మెంట్ మీకు డబ్బులు ఇస్తుంది. ఫస్ట్ 25 అంతా పేరెంట్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు. స్కూలింగ్ అయిపోద్ది, కాలేజ్ అయిపోద్ది, కెరియర్ స్టార్ట్ అయింది. ఈ కెరియర్ స్టార్ట్ అవ్వగానే 26th year నుంచి మీకు సంపాదించే ప్రతి సంపాదనలో మినిమం ఒక 15-20% తగ్గకుండా, అంటే స్టార్టింగ్ అందరికీ శాలరీ యావరేజ్గా 30, 40, 50 స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ శాలరీ ఈ రోజుల్లో. దాంట్లోంచి 30,000 శాలరీ అయితే 15% 5,000. అదే 50,000 శాలరీ అయితే అగైన్ 15% 7,500. అలాగే 1 lakh శాలరీ అయితే అగైన్ 15,000 స్టార్ట్ చేసి నెమ్మదిగా స్టెప్అప్ చేసుకుంటూ ఎట్లా బోనస్ వచ్చినా చేసుకుంటూ వెళ్తే బై 45-50 లోపల మీ పోర్ట్ఫోలియో
వర్స్ కండిషన్లో కూడా ఒక 3 to 4 crores ఉంటుంది. Yeah. బికాజ్ యూఆర్ స్టార్టెడ్ ఎర్లీ కాబట్టి 20+ years ఉంది కాబట్టి మనం 15 years పాటు 15,000 చేస్తే 1 CR అవుతుంది 15% తోటి. అదే మీరు 20 years చేస్తే 2.2 crores అవుతుంది. ఓకే. అదే 30 years చేస్తే 10 crores అవుతుంది. మనం చెప్పాము ఎంతమంది ఒక వీడియోలో. Yeah. సో అట్లా మనము టైం, క్వాంటిటీ ఆఫ్ మనీ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా వాల్యూ పెరుగుతుంది. అప్పుడు ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకుంటే ఇవాళ 10 years తర్వాత 30 years తర్వాత నేను 10 crores చెప్తున్నాను కదా, అప్పటికి అది 3-4 crores కంటే ఎక్కువ ఉండదు వాల్యూ. కనుక నేను కోటీశ్వరుని కావాలి అంటే 30 years తర్వాత మీకు 10 crores అని ఇవ్వాలనుకుంటే అది హార్డ్లీ 2-3 crores కంటే ఎక్కువ ఉండదు. కనుక దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే వెళ్ళాలి. సో ఒకటే థంబ్ రూల్, యువర్ ఇన్కమ్లో నుంచి 80% ఖర్చు పెట్టుకున్నా 20% ఫ్యూచర్ సేవింగ్స్ కోసం పెట్టుకోవాలి. ఓకే. సో టుడే 20% విల్ గివ్ యూ ఫ్యూచర్ మల్టీబ్యాగర్ లాగా అయిపోతుంది. కనుక ఎక్కడ పెట్టాలి? అన్నిటికంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ మ్యూచువల్ ఫండ్స్. అగైన్ లిక్విడిటీ, దే పార్టిసిపేట్ ఇండియా గ్రోత్ స్టోరీ, ట్రాన్స్పరెన్సీ, హై రిటర్న్స్ వస్తాయి. ఈక్విటీలో పెట్టుకుంటే లాంగ్ టర్మ్ కాబట్టి యూ కెన్ అసైన్ యువర్ గోల్స్. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లాంటి ఫండ్లో పెట్టుకోవచ్చు, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఇవన్నీ ఇలాగే చేస్తూ ఉంటాం. సో అప్పుడు హైబ్రిడ్ అక్కర్లేదు ఇక. సో లాంగ్ టర్మ్లో వెళ్తూ ఉంటే మీకు వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అగైన్ రివ్యూ చేసుకుంటూ, దాన్ని ప్రక్షాళన చేసుకుంటూ, ఎవరైనా ఫండ్ పర్ఫామ్ చేయకపోతే చేంజ్ చేయడం చేస్తూ ఉంటే ఈ 5 crores 10 crores వెరీ ఈజీ. ఇవాళ 10 crores మాట్లాడితే మళ్ళీ అది సరిపోకపోవచ్చు. సో కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. మనకు బోనస్ వస్తుంది, శాలరీ పెరుగుద్ది. ఇవాళ 30,000-40,000 కెరీర్ స్టార్ట్ అయితే ఓ 10 yearsలో డెఫినెట్లీ అతను ఒక 3-4 lakhsకి వెళ్తాడు కదా. అప్పుడు 3-4 lakhsకి వెళ్తే కొంచెం పెంచాలి. బికాజ్ ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత ఖర్చులు స్టాగ్నెంట్గానే ఉంటాయి. సో సేవింగ్స్ పెంచాలి. మన లైఫ్ స్టైల్ పెరుగుతూ ఉంటుంది. అలా అని చెప్పేసి ఖర్చులు పెంచేసుకుంటూ పోతే ఫ్యూచర్లో ఎవరు వస్తారు మనకు? ఇప్పుడు రీసెంట్గా మనం లాస్ట్ 6 months 1 year నుంచి లే ఆఫ్ చూస్తున్నాం కదా. ఎంతమంది ఇబ్బంది పడుతుంది తెలుసా? నా దగ్గర కలిసిన వాళ్ళంతా ఆఫీస్కి వచ్చిన వాళ్ళు, మేము చాలా తప్పు చేశాము, నా ఏజ్ 45 అయిపోయింది, లే ఆఫ్ అయింది, నా దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ లేదు, ఒక 6 months మనీ కూడా లేదు, డౌన్ గ్రేడ్ అవ్వాలి, ఇప్పుడు నేను జాబ్లోకి వెళ్ళాలి అంటే నాకు ఆపర్చునిటీ దొరకట్లేదు, చాలా ఇబ్బంది అవుతుందని చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇట్స్ అ వెరీ డిజాస్ట్రస్ థింగ్. అట్లా కాకుండా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు అనే వాళ్ళు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.